Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is thalassemia. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, నా ఈ ఎఫర్ట్స్ మీకు గుర్తించి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపించినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. థాలస్సెమియా అనేది ఒక ఆటోసోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్. ఇది ఆటోసోమల్ రెసెసివ్ జీన్ అనే కాదు, రెసెసివ్ బ్లడ్ డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సికల్ సెల్ ఎనీమియా చెప్పుకున్నాం కదా మన లాస్ట్ క్లాస్లో. సికల్ సెల్ ఎనీమియా లాగానే ఇది కూడా హిమోగ్లోబిన్ చైన్లో వచ్చిన చేంజ్ వల్లనే వస్తుంది. అయితే దీనికి దానికి చాలా తేడాలు ఉన్నాయి, కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేస్తూ థాలస్సెమియా కోసం నేర్చుకుందాం. మీకు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అడిగిన డిఫరెన్స్ బిట్వీన్ థాలస్సెమియా అండ్ సికల్ సెల్ ఎనీమియా మీరు ఈజీగా రాయగలుగుతారు. కామన్ పాయింట్స్ అయితే కనుక రెండు ఆటోసోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్స్. ఇవి రెండు కూడా హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో చేంజ్ రావడం వల్ల వస్తాయి. ఓకే, అండ్ సికల్ సెల్ ఎనీమియా థాలస్సెమియా రెండు కూడా కామన్గా కనిపిస్తాయి. కానీ ఈ థాలస్సెమియాలో రెండు రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే అంతకన్నా ముందు థాలస్సెమియా కోసం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన కొంత అమౌంట్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి థాలస్సెమియా పేషెంట్స్ కోసం అని చెప్పి కేటాయించారు. థాలస్సెమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను. అప్పటిదాకా చాలామందికి తెలియదు థాలస్సెమియా అనేది ఒక డిసార్డర్ ఉంది అన్న సంగతి. ఓకే, ఈ థాలస్సెమియా అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. కానీ థాలస్సెమియా రెండు రకాలు, ఆల్ఫా థాలస్సెమియా, బీటా థాలస్సెమియా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేసింది కానీ చాలా కామన్గా కనిపించేది కానీ బీటా టైప్ ఆఫ్ థాలస్సెమియా. అసలు ఏంటి థాలస్సెమియా, ఎందుకు ఇలా వస్తుంది, అండ్ నిజంగా ఈ పేషెంట్స్ ఫీల్ అయ్యే సఫరింగ్ పాయింట్స్ ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఆటోసోమల్ రెసెసివ్ జీన్ బ్లడ్ డిజార్డర్ ఇట్ ఈస్. అండ్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను. హిమోగ్లోబిన్ అనేది 4 చైన్స్లో ఫామ్ అవుతుంది. 2 ఐడెంటికల్ చైన్స్ని ఆల్ఫా చైన్స్ అని, మిగతా 2 ఐడెంటికల్ చైన్స్ని బీటా చైన్స్ అని చెప్పచ్చు. ఇంతవరకు క్లియారిటీ ఉంది కదా. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం, సికల్ సెల్ ఎనీమియాకి సంబంధించి బీటా గ్లోబిన్ చైన్ 146 అమైనో యాసిడ్స్తో ఫామ్ అయితే అందులో 6th అమైనో యాసిడ్ ఒక్కటి మారడం వల్ల, అది కూడా ఒక సింగిల్ బేస్ పేర్లో వచ్చిన పాయింట్ మ్యూటేషన్ వల్ల 146 అమైనో యాసిడ్స్ ఉంటాయి. కానీ అది సరిగ్గా ప్రాపర్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఆక్సిజన్ తక్కువగా ఉన్న కండిషన్లో అది ఆర్బీసీ షేప్ను మార్చేస్తుంది, సికల్ షేప్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆర్బీసీ షేప్ మారిపోయిందో బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి అక్కడి నుంచి ఆ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా చనిపోయి ఎనీమియా వస్తుంది అనేది సికల్ సెల్ ఎనీమియాకి చెప్పుకున్నాం. అంతే కదా. ఈ క్లాట్ అవ్వడం దగ్గర నుంచి, షేప్ చేంజ్ అయ్యి క్లాట్ అవ్వడం దగ్గర నుంచి ఎనీమియా రావడం వరకు ఈ రెండింటిలోనూ కామన్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ షేప్ చేంజింగ్ అనేది సికల్ షేప్లో ఉండదు. ఓకే, అండ్ ఓన్లీ బీటా గ్లోబిన్ చైన్ కాదు, అది ఏంటన్నది చూద్దాం. ఆటోసోమల్ రెసెసివ్ జీన్ డిజార్డర్ ఇక్కడ హిమోగ్లోబిన్ చైన్ ఎఫెక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ చైన్ ఈజ్ ఎఫెక్టెడ్. వన్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ అన్నాం కదా, ఆల్ఫా హిమోగ్లోబినా బీటా హిమోగ్లోబినా అనే డౌట్ వచ్చినట్లయితే కనుక ఆల్ఫా హిమోగ్లోబిన్ ఎఫెక్ట్ అయితే దాన్ని ఆల్ఫా థాలస్సెమియా అని, బీటా గ్లోబిన్ చైన్ ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని బీటా థాలస్సెమియా అని అంటాం. సో థాలస్సెమియా రెండు రకాలు డిపెండింగ్ అపాన్ ద చైన్ విచ్ ఈజ్ ఎఫెక్టెడ్, ఆల్ఫా థాలస్సెమియా అండ్ బీటా థాలస్సెమియా. ఫస్ట్ మనం ఆల్ఫా థాలస్సెమియా కోసం డిస్కస్ చేద్దాం, తర్వాత బీటా థాలస్సెమియాకి వెళ్దాం. ఓకే, ఆల్ఫా చైన్ని కంట్రోల్ చేసే జీన్స్ 2, కంట్రోల్డ్ బై 2 జీన్స్ ప్రజెంట్ ఆన్ 16th క్రోమోజోమ్. ఏంటా 2 జీన్స్ అంటే HBA1 అండ్ HBA2. ఇవి రెండు కూడా క్లోజ్గా లింక్ అయి ఉన్న జీన్స్. అంటే ఒకవేళ ఇది కానీ మనం 16th క్రోమోజోమ్ అని అనుకున్నట్లయితే కనుక ఇది HBA1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది HBA2. HBA1 HBA2 రెండు కూడా ఒకే క్రోమోజోమ్ మీద, అది కూడా 16th క్రోమోజోమ్ మీద క్లోజ్గా లింక్ అయి ఉన్న జీన్స్. ఈ 4 జీన్స్లో వీటిని అల్లెల్స్ అని కూడా అంటాం మనం. ఓకే, అల్లెల్స్కి జీన్స్కి డిఫరెన్స్ ఏమీ లేదు అని మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. సో మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే కనుక జీన్స్ అనే ఇచ్చాడు, 4 జీన్స్ అని ఇచ్చాడు. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏంటి అంటే ఇదేంటిది ఫస్ట్ పాయింట్లో 2 జీన్స్ అని కంట్రోల్ అని చెప్పాడు, తర్వాత 4 జీన్స్లో ఒకటి ఎఫెక్ట్ అయినా కూడా అని చెప్తున్నాడు, 2 4 ఎలా అయిపోయింది అనే డౌట్ ఉన్నట్లయితే కనుక డౌట్ అవసరం లేదు. ఇవి 2 జీన్స్,
వాటి యొక్క అల్లెల్స్ ఇవన్నీ కూడా. ఓకే, ప్రతి జీన్కి 2 అల్లెల్స్ ఉంటాయి కదా, దీనికి కూడా 2 అల్లెల్స్, దీనికి కూడా 2 అల్లెల్స్, మొత్తం కలిపితే 4 జీన్స్ లేదా 4 అల్లెల్స్ అనమాట. ఓకే, ఇందులో ఒకటే ఎఫెక్ట్ అయిందనుకోండి 75% నార్మల్ హిమోగ్లోబిన్ ఉంటుంది, అంటే హిమోగ్లోబిన్ కాదు నార్మల్ ఆల్ఫా చైన్ ఫామ్ అవుతుంది. 2 ఎఫెక్ట్ అయితే 50% నార్మల్, 50% అబ్నార్మల్. 3 ఎఫెక్ట్ అయితే ఓన్లీ 25% నార్మల్. ఇలా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎడిటివ్గా ఉంటుంది, క్యుములేటివ్గా ఉంటుంది. ఈ క్యుములేటివ్ ఎఫెక్ట్ వల్ల దీన్ని మనం క్వాంటిటేటివ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని కూడా చెప్తాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ కూడా. సికిల్ సెల్ ఎనీమియా అనేది క్వాలిటేటివ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయితే తలస్సెమియా అనేది క్వాంటిటేటివ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అది క్వాలిటీకి సంబంధించింది, ఇది క్వాంటిటీకి సంబంధించింది. ఎందుకు అంటే ఒక లైన్ ఉంటుంది, ద మోర్ ద అల్లెల్స్ ఆర్ ఎఫెక్టెడ్ ద లెస్ ద ఆల్ఫా గ్లోబిన్ చైన్ ఈస్ ఫార్మ్డ్. ఎన్ని అల్లెల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయో అంత తక్కువ ఆల్ఫా చైన్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 2 ఎఫెక్ట్ అయితే 50% ఫామ్ అవుతుంది, 3 ఎఫెక్ట్ అయితే 25% ఫామ్ అవుతుంది. సో ద మోర్ ద అల్లెల్స్ ఆర్ ఎఫెక్టెడ్ ద లెస్ ద ఆల్ఫా గ్లోబిన్ చైన్ ఈస్ ఫార్మ్డ్. ఇక్కడ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎలా ఫామ్ అవుతుంది అనే అసలైన మెకానిజంలోకి వెళ్ళినట్లయితే కనుక ఇది డిలీట్ అయిపోతుంది అనమాట. అంటే బీటా గ్లోబిన్ చైన్లో 6th అమైనో యాసిడ్ లేదా 6th పాయింట్ మ్యూటేషను అలా ఒక సింగిల్ బేస్ పేర్లో వచ్చే మ్యూటేషన్ కాదు. సికిల్ సెల్ ఎనీమియాలో 146 అమైనో యాసిడ్స్ ఉంటే బీటా గ్లోబిన్ చైన్లో 146 ఉంటాయి. సికిల్ సెల్ ఎనీమియాలోనూ ఉంటాయి, నార్మల్గానూ ఉంటాయి. కాకపోతే ఒక అమైనో యాసిడ్లో చేంజ్ వస్తుంది, అది సికిల్ సెల్ ఎనీమియా. కానీ ఇక్కడ మ్యూటేషన్ అంటే ఒక సింగిల్ బేస్ పేర్లో కాదు, ఎంటైర్ జీనే డిలీట్ అయిపోతుంది లేదా ఎంటైర్ జీనే మ్యూటేట్ అయిపోతుంది. మ్యూటేషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద జీన్ కెన్ లీడ్ టు ద ఆల్ఫా తలస్సెమియా. అలా ఎన్ని జీన్స్లో ఎఫెక్ట్ అయితే అంత సివియర్ తలస్సెమియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎఫెక్ట్ అయిందనుకోండి, వాళ్ళు క్యారియర్గా ఉంటారు, పెద్ద ఎఫెక్ట్ అవ్వరు, చాలా మైల్డ్గా ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది ఎనిమియా. సెకండ్ 2 కూడా ఎఫెక్ట్ అయ్యి అనుకోండి, ఇదే అని కాదు, 4 2 ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి, ఏ 2 అయినా సరే, వాళ్ళల్లో కొంచెం మైల్డ్ ఎనీమియా క్యారెక్టర్స్ ఉంటాయి. 3 ఎఫెక్ట్ అయితే సివియర్ ఎనీమియా ఉంటుంది. 4 ఎఫెక్ట్ అయితే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు, పుట్టిన కొన్ని సంవత్సరాలకి కొన్ని నెలలకి చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా సివియారిటీ అనేది ఎక్కువ అల్లెల్స్ ఎఫెక్ట్ అయ్యే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది క్వాంటిటేటివ్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కానీ మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాక తెలుస్తుంది ఇది క్వాంటిటేటివ్ కాదు, జస్ట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అని మాత్రమే అని. ఓకే, వాటి యొక్క తేడాలు ఇవన్నీ కూడా మీరు హయ్యర్ స్టడీస్లో తెలుసుకుంటారు ఇంటర్మీడియట్ లెవెల్కి. ఇప్పుడు ఇదంతా అవసరం కాదు. అండ్ ఇది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ కానే కాదు. ఓకే, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే 3 జీన్స్ ఉండాలి మినిమం. ఇక్కడ 2 జీన్స్ ఉన్నాయి, దట్టు లింక్డ్ జీన్స్ ఇవన్నీ కూడా. కానీ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో డిఫరెంట్ జీన్స్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. ఓకే, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ పర్టికులర్ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో నేను ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఆల్ఫా తలస్సెమియా చాలా రేర్ కేసెస్లో ఉంటుంది, ఎందుకంటే ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ మ్యారేజబుల్ ఏజ్ వరకు బ్రతికి ఉండడం కొంచెం కష్టం కాబట్టి. ఓకే, కమ్ టు ద బీటా తలస్సెమియా. బీటా తలస్సెమియాని కంట్రోల్ చేసేది జీన్ ఒకటే, అది హెచ్బిబి, సింగిల్ జీన్ విచ్ ప్రెసెంట్ ఆన్ 11th క్రోమోజోమ్. పేరెంట్స్ ఇద్దరు కూడా క్యారియర్గా ఉన్నప్పుడు పిల్లలకి 25% వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ ఇది కూడా ఆటోసోమల్ రెసెసివ్ జీన్ డిజార్డరే, కానీ ఒక ఇన్కంప్లీట్ డామినెన్స్ లాగా రెసెసివ్ జీన్ డిజార్డర్ అయినప్పటికీ ఒక్క అల్లేల్ ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ని కలిగి ఉంటారు, క్యారీ చేస్తారు. సిమ్టమ్స్ కూడా కొంచెం మైల్డ్గా ఎనిమిక్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో బీటా తలస్సెమియా. కానీ దీన్ని మనం ఇన్కంప్లీట్ డామినెన్స్కి ఎగ్జాంపుల్గా టెక్స్ట్ బుక్లో కానీ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కానీ నేను ఎక్కడ చూడలేదు, కాబట్టి నేను దాని మీద అంతగా ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు. కానీ సికిల్ సెల్ ఎనీమియా ఇన్కంప్లీట్ డామినెన్స్కి ఎగ్జాంపుల్. ఈ హెచ్బిబి జీన్ అనేది 11th క్రోమోజోమ్ మీద ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 2 అల్లేల్స్ కూడా ఎఫెక్ట్ అయినట్లయితే కనుక, 2 అల్లేల్స్లోనూ మ్యూటేషన్ కానీ డిలీషన్ కానీ జరిగినట్లయితే కనుక ఆ కండిషన్ని మనం తలస్సెమియాగా కన్సిడర్ చేస్తాం. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు 50 lakhs ఆర్ సమ్ అమౌంట్ ఎంతైతే ఇచ్చారో ఎన్టీఆర్ ట్రస్ట్కి తలస్సెమియా పేషెంట్స్ కోసం అని చెప్పి, అది ఎక్కువగా బీటా తలస్సెమియాకి సంబంధించింది. ట్రీట్మెంట్ పాసిబుల్ ఉంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కావచ్చు, దాని యొక్క డయాగ్నోసిస్ చేసిన తర్వాత సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ జీన్ అనేది 11th క్రోమోజోమ్ మీద ఉంటుంది. దీన్ని కూలెస్ ఎనీమియా అని కూడా అంటారు. ఇది చాలా కామన్ టైప్ ఆఫ్ తలస్సెమియా అని చెప్పుకోవచ్చు. దీని యొక్క మెకానిజం ఏంటి అంటే, ఇప్పుడు బీటా గ్లోబిన్ చైన్ సరిగ్గా ఫామ్ అవ్వడం లేదు, లేదా అసలు మొత్తానికే ఫామ్ అవ్వలేదు, కొంచెమే ఫామ్ అయింది లేదా మొత్తం ఫామ్ అవ్వలేదు. ఇలాంటి కండిషన్స్లో మొత్తం ఆర్బీసీ స్ట్రక్చర్ అంతా కూడా, మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మీరు
ఆర్బీసీ మెంబ్రెయిన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అయి ఉంటుంది. మొత్తం హిమోగ్లోబిన్ అంతా పరుచుకుని ఉంటుంది. అందుకనే ఆర్బీసీకి ఆ కలర్ ఉంటుంది. ఓకే, హిమోగ్లోబిన్ వల్ల. ఈ హిమోగ్లోబిన్ మాలిక్యూల్లో ఏ చేంజ్ వచ్చినా సరే అది ఆర్బీసీ స్ట్రక్చర్లో చేంజ్ని కలగజేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్ఫా తలసేమియాలో ఆల్ఫా చైన్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు కదా, అప్పుడు బీటా గ్లోబిన్ చైన్స్ కాదు, గామా చైన్స్. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను దీనికి సంబంధించినవి. అది మీ బ్రెయిన్లో పెట్టుకున్నట్లయితే కనుక ఈజీగా అర్థం చేసుకోవచ్చు మొత్తం పరిస్థితి ఏంటి, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది. హిమోగ్లోబిన్ మాలిక్యూల్ అంటే మనం అనుకుంటున్నట్టు అడల్ట్లో మనం డిస్కస్ చేస్తున్నట్టు 2 ఆల్ఫా చైన్స్ 2 బీటా చైన్స్ మొత్తం 4 చైన్స్తో ఫామ్ అయ్యే ఒక హెటిరో టెట్రామర్ అనే మనకు తెలుసు. కానీ అదే నిజం కాదనమాట. మన హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. మనం పుట్టడానికి ముందు మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ వేరు, అందులో ఉండే చైన్స్ వేరు. చైల్డ్ నుంచి మనం చనిపోయేంత వరకు ఉండే స్ట్రక్చర్ వేరు. డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. మనం పుట్టక ముందు మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్ ఏం ఫామ్ అవుతుందంటే, దేంతో ఫామ్ అవుతుందంటే గామా గ్లోబిన్ చైన్స్తో ఫామ్ అవుతుంది. ఆ గామా అనేది ఇప్పుడు కనిపించదు. పుట్టిన తర్వాత ఆ గామా అనేది మెల్లిమెల్లిగా బీటా చైన్స్తోనూ ఆల్ఫా చైన్స్తోనూ రీప్లేస్ అవుతుంది. ఓకే, అంటే గామా ప్రొడక్షన్ తగ్గిపోయి, రీప్లేస్ అవ్వడం కాదు, గామా ప్రొడక్షన్ తగ్గిపోయి బీటా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఆల్ఫా తలసేమియాలో ఆల్ఫా చైన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు కదా, ఈ గామా చైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దానికి దేంతో బైండ్ అవ్వాలో అర్థం కాదు, అది బీటా చైన్స్తో ప్రొడ్యూస్ అవ్వలేదు. కాబట్టి పుట్టిన తర్వాత కూడా హెటిరో గామా పాలిమర్గా మారిపోతుంది. బీటా చైన్స్ ఫామ్ అయినా కూడా దాంతో బైండ్ అవ్వలేదు. ఇవి ఒక 4 టెట్రామర్స్గా మారిపోతాయి. 4 కూడా హోమో టెట్రామర్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం వచ్చి హిమోగ్లోబిన్ స్ట్రక్చర్లో వచ్చిన చేంజ్ వల్ల ఆర్బీసీ స్ట్రక్చర్ మారిపోతుంది. ఇది ఆల్ఫా తలసేమియాకి సంబంధించింది. బీటా తలసేమియాకి వద్దాం. బీటా తలసేమియాలో బీటా గ్లోబిన్ చైన్ అనేది ఫామ్ అయ్యేదే మనం పుట్టిన తర్వాత, అడల్ట్గా మారిన తర్వాత మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది బైండ్ అయ్యేది ఆల్ఫా గ్లోబిన్ చైన్స్తో. అటు గామా అయినా ఇటు బీటా అయినా దీనికి ఆల్ఫా కావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బీటా చైన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా పాలిమర్స్ మాత్రమే ఉంటాయి, ఆల్ఫా ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. అవి దేంతో బైండ్ అవ్వాలో తెలియక అవి కూడా ఆర్బీసీ స్ట్రక్చర్ని చేంజ్ చేసేస్తాయి. ఇలా ఆర్బీసీ స్ట్రక్చర్ కానీ చేంజ్ అయితే దాని యొక్క ప్లాస్టిసిటీ అనే నేచర్ని కానీ అది కోల్పోతే, హిమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, అది ఓకే, ఇక్కడ ఆక్సిజన్ క్యారీ చేయలేదు, అంత ఎఫెక్టివ్గా క్యారీ చేయలేదు. అది మాత్రమే కాదు ప్రాబ్లం, ఆ చేంజ్ అయిన ఆర్బీసీస్ బ్లడ్ ఫ్లోటింగ్ని ఆపేస్తాయి అనమాట. ఇలా ఆపేసిన ఆర్బీసీని క్లియర్ చేయడానికి మ్యాక్రోఫేజెస్ వచ్చి మన ఆర్బీసీని అవే తినేస్తాయి. తినేయడంతో నెంబర్ తగ్గిపోతుంది, ఎనీమియా, సివియర్ ఎనీమియా అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం అవుతూ ఉంటాయి. చాలా ఇన్ఫెక్షన్స్కి ఇది ఒక రీజన్ అవుతూ ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది తలసేమియాలో కానీ సికిల్ సెల్ ఎనీమియాలో కానీ జరిగేది. కాకపోతే సికిల్ సెల్ ఎనీమియాలో ఇలాంటి చైన్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఒక అమైనో యాసిడ్ చేంజ్ అవ్వడం వల్ల, అది కూడా హైపో ఆక్సిజియా కండిషన్, ఆక్సిజన్ తక్కువగా ఉన్న కండిషన్స్లో సికిల్ సెల్ ఎనీమియా కనిపిస్తుంది. బట్ తలసేమియాలో ఈ కండిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక, ఏ వీడియో అయినా డౌట్ ఉన్నా, ఏదైనా ఈ కాన్సెప్ట్లో డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక ఈ టాపిక్ మీద కావచ్చు, లేదా మీకు వేరే ఏ కాన్సెప్ట్ మీద డౌట్ ఉన్నట్లయితే కనుక దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో చేసేదానికి ప్రయత్నం చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.